ఆ రక్షకుని గురించినటువంటి వార్తను ఎక్కడికి తీసుకొచ్చాయంట? ఆయన జన్మించిన విధానాన్ని మొట్టమొదటిగా అధికారంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి తీసుకురాలేదు, చదువుకున్న వారి దగ్గరికి తీసుకుని రాలేదు, మిద్దెలు మేడలు అంతస్తులున్న వారి దగ్గరికి తీసుకుని రాలేదు, రాజ్యాలను పరిపాలించే చక్రవర్తుల దగ్గరికి తీసుకుని రాలేదు. ఎక్కడికి దేవుని యొక్క సువార్త తీసుకుని రాబడిందంటే సాధారణముగా వెనకబడిపోయి చీకటి బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆ గొర్రెల కాపురుల దగ్గరికి ఏమొచ్చిందంట? ఆ శుభవార్త వచ్చిందంట. ఎవరిని ఏర్పరచుకున్నాడు? లోకములో ఉండే జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట. మన వంటి ఆలోచనలు వంటి వాడు కాదు ఆయన. నీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. నీ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అందరూ అనుకున్నారంట రాజు కుటుంబంలో ప్రభు జన్మిస్తాడు అనుకున్నాడంట. కానీ పుట్టింది ఎక్కడ? పేదవాళ్ళ కుటుంబంలో జన్మించాడు. మొట్టమొదటిగా రాజులకు తెలుస్తుంది అనుకున్నారంట సువార్త. కానీ తెలియబడింది ఎవరికి? వెర్రి. ఒక గొర్రెలు కాసుకునేటువంటి చదువు లేని, విద్య లేని, వెర్రితనములో మోటి స్థితిలో ఉన్నటువంటి కాపురుల దగ్గరికి వెళ్ళిందంట సువార్త.